మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 44ను పరిశీలిద్దాం. ఈ మోక్ష సన్యాస యోగంలో శ్రీకృష్ణుడు ప్రతి వ్యక్తి యొక్క సహజ గుణాలకు తగిన కర్మల గురించి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం అనేవి వైశ్యుల సహజ కర్మలు. అలాగే ఇతరులకు సేవ చేయడం శూద్రుల సహజ కర్మ. భగవానుడు ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఈ పనులు వారి స్వభావం నుండి అనగా వారి సహజ గుణాల నుండి పుడతాయి, కేవలం పుట్టుక వల్ల కాదు. ప్రతి పని సమాజానికి అవసరమే. ఈ శ్లోకంలోని భావం మనకు పని పట్ల గౌరవాన్ని నేర్పుతుంది. మన స్వభావానికి సరిపోయే పనిని ఎంచుకున్నప్పుడు అది మనకు భారం అనిపించదు. ఆ పనిలో మనం ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాం. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను సక్రమంగా నిర్వర్తిస్తే సామరస్యం వెల్లివిరుస్తుంది. ఈ శ్లోకంలోని భావం మనకు పని పట్ల గౌరవాన్ని నేర్పుతుంది. మన స్వభావానికి సరిపోయే పనిని ఎంచుకున్నప్పుడు అది మనకు భారం అనిపించదు. ఆ పనిలో మనం ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాం. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను సక్రమంగా నిర్వర్తిస్తే సామరస్యం వెల్లివిరుస్తుంది. సమాజంలో ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలంటే మన సహజమైన నైపుణ్యాలను, ఇష్టాలను గుర్తించాలి. వాటికి సరిపోయే వృత్తిని ఎంచుకోవాలి. ఇతరుల ఒత్తిడికో, పోలికనకో లొంగిపోకూడదు. మనకు నచ్చిన పనిని శ్రద్ధతో చేయడం ద్వారా మన జీవితాన్ని, సమాజాన్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.